క్యాన్సర్ అనేది ఒక భయంకర వ్యాధి అని మనందరికీ తెలుసు. దీన్ని ట్రీట్ చేయడానికి రకరకాల చికిత్సా విధానాలు ఉన్నాయి. వాటిలో రేడియోథెరపీ ఒకటి. మరి క్యాన్సర్ వ్యాధికి సంబంధించి అలాగే రేడియోథెరపీ విధానానికి సంబంధించి మనకు తెలియజేయడానికి ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడుకునే వివరాలు తెలుసుకున్నాం. హలో డాక్టర్ గారు. క్యాన్సర్ అంటే ఒక ప్రాణాంతకమైన వ్యాధి అని అందరికి తెలుసు, కానీ రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి కదా. అసలు క్యాన్సర్ గురించి కొన్ని డీటెయిల్ గా చెప్పండి. దీన్ని ఎలా గుర్తించాలి? ఈ క్యాన్సర్ అంటే ఇదే ఒక వ్యాధి కాదు, కొన్ని వందల జబ్బులు ఒక సమాహారాన్ని క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ వివిధ కణాలకు ఉన్న లక్షణాలను బట్టి రకరకాల జబ్బులను క్యాన్సర్గా గ్రూప్ చేశారు. ఈ లక్షణాలు ఏంటంటే ఏదైనా మన శరీరంలో ఒక కణజాలం అదే కణజాలాన్ని కంటి పెట్టుకుని ఉంటుంది. అలా ఉండకుండా దాని ఇష్టమైన చోటుకి ఇది వెళ్ళిపోగలిగే గుణం కలిగి ఉంటుంది. అదొక గుణం. ఇంకొకటి, అది ఎక్కడైనా కానీ ఉద్భవిస్తే దాన్ని పాకడమే కాకుండా అక్కడ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మన శరీరంలో ఏ భాగానికైనా దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు అది మానిపోగానే అక్కడ మానిపోయే ప్రక్రియ, కణ విభజన ప్రక్రియ ఆగిపోతుంది. ఇందులో అలా కాకుండా దట్ విల్ డెవలప్ ఇట్స్ ఓన్ ఆటో రిఫ్లెక్టింగ్ మెకానిజం. అది అలాగే విభజన చెందుతూనే వెళ్తుంది. ఆగడం, కణాల విభజన అనేది ఆగదు. ఈ ప్రక్రియ వీటన్నిటి వల్ల దీన్ని క్యాన్సర్ అంటారు. అందువలన ఇది భయంకరమైన వ్యాధిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా గుర్తిస్తాం? అసలు ఒక వ్యాధి కాదని మొదలే చెప్పాను. 1000 రకాల వ్యాధుల గురించి ఒక లక్షణంతో చెప్పడం అనేది చాలా కష్టం. కానీ సహజంగా ఈ వ్యాధి గురించి చెప్పాలంటే ప్రతి సాధారణమైన వ్యక్తి కూడా గుర్తించేందుకు ఓ 4-5 లక్షణాలు చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఉన్న ఒక మోల్, పుట్టుమచ్చ, పులిపిరి అలాంటిది సడన్ గా మారిపోవడం, పెద్దది కావడం, రక్తం రావడం అలాంటివి. ఎక్కడైనా నొప్పి ఉన్నా లేకున్నా ఓ గడ్డ లాంటిది ఏదైనా ఉండటం, నొప్పి లేదు కదా అని నెగ్లెక్ట్ చేయకుండా ఉండటం. తర్వాత సడన్ గా ఏదైనా దగ్గు, గొంతు రాపు ఇలాంటివి వచ్చినప్పుడు ఓ వారంలోనో 10 రోజుల్లోనో తగ్గిపోవాలి. అలా తగ్గిపోకుండా కంటిన్యూస్గా ఉండడం 6 వారాలు అంతకంటే ఎక్కువగా ప్రొలాంగ్ అయినప్పుడు తప్పనిసరిగా చూపించుకోవాలి. తర్వాత ఎక్కడైనా కానీ ఏదైనా డిశ్చార్జ్, ఏదైనా స్రవించడం, నార్మల్ కాకుండా ఎక్కడైనా ఏదైనా స్రవం, రక్తస్రావం కానివ్వండి, నీరు లాంటిది ఏదైనా కానివ్వండి, ఎక్కడైనా స్రావం ఉన్నప్పుడు దాన్ని తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ఇవన్నీ చేయడం ద్వారా చాలా వరకు క్యాన్సర్ని ముందుగా కనుగొనవచ్చు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, మాట్లాడండి. మీ పేరు? వెంగళరావు అండి. వెంగళరావు మాట్లాడండి. చెప్పండి డాక్టర్ గారు. మామూలుగా అంటే ఈ క్యాన్సర్ అనేది చాలా వరకు గుర్తుపట్టడం కష్టం కదా సార్? అవును. అంటే ఇప్పుడు గ్రామీణ వాతావరణం కానీ ఎక్కడ ఉంటే లాస్ట్ స్టేజ్ మాత్రం మీరు డాక్టర్ సంప్రదిస్తుంటారు. అంటే అది మీ దగ్గరకు వచ్చేటప్పటికి స్టేజ్ మించిపోతుంది, వాళ్ళు మీరు ప్రయత్నం చేస్తామని చెప్తారు, వాళ్ళు డబ్బులని ఖర్చు పెట్టుకుంటున్నారు, పేషెంట్ డై అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళకి బాధ్యతలు అంటే అప్పుల పడైపోతున్నారు, పేషెంట్ అయిపోతున్నాడు. దానివల్ల ఎక్కడ చూడలేదు చాలా మంది చనిపోతున్నారు. నాకు అర్థమైందండి. మీరు చెప్పేది బాగా లేట్ అయినందువల్ల చాలా జబ్బుల్లో నయం చేయలేకపోవచ్చు. కానీ ఇప్పుడే కొంచెం కొన్ని సూచనలు చెప్పాను. ఇలాంటివి ఉండగానే నాకు ముళ్ళు గుచ్చుకున్నా నొప్పి అని చూపించుకునే వాళ్ళు ఇంత పెద్ద గడ్డ ఉంది ఒంట్లో, నాకు నొప్పి లేదు కదా అని చూపించుకోకుండా ఆగిపోతున్నారు. అలాంటివన్నీ కొంచెం ముందు జాగ్రత్త చర్య తీసుకుని డాక్టర్ని సంప్రదించి ముందే వైద్యం చేసుకుంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత చికిత్స కాదు, క్యాన్సర్ రాకముందే, క్యాన్సర్ రాకుండా కూడా చికిత్స చేయించుకోవడానికి వీలవుతుంది. మేము మా ఫాదర్ కూడా వచ్చిన సార్ చూపించాము, కానీ ఫస్ట్ స్థాయిలో డాక్టర్లు గుర్తవట్లేదు. దానివల్ల తర్వాత చాలా సఫర్ అయ్యాం. కాదండి, ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, వారు ఏదో చెప్తారు, పక్కన ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. అంతేగాని మీరు వివరంగా అనాలిసిస్ అండ్ ఎగ్జామినేషన్ అండ్ కంటిన్యూషన్ చేసుకోరు. దానివల్ల రావాల్సిందే. కనుక్కోలేకపోయేంత గొప్ప జబ్బు కాదు ఇది, కనుక్కోవడం చాలా సులభం. డాక్టర్ గారు, మరి క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? జనరల్ గా ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ సెపరేట్ గా ఉంటుంది కదా, మరి ఏ విధంగా ట్రీట్ చేస్తారు? క్యాన్సర్ చికిత్సా విధానాన్ని మల్టీ మోడల్ థెరపీ అంటారండి. ఎందుకంటే ఒక్కొక్క వైద్య విధానంలో ఒక అడ్వాంటేజ్ ఉంది, అదే విధంగా చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఇందులో కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ లైక్ కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ, ఈ మూడింటిని ప్రపోర్షనేట్గా ఏది ఎక్కడ ఎప్పుడు ముందు అవసరం ఎప్పుడు వెనక అవసరం చూసుకొని క్యాలిక్యులేట్ చేసినట్టుగా ఓ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టుగానే ఈ వైద్య విధానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ చేస్తే ఏదైనా ఒక స్ట్రక్చర్ని తీసేయాలి.
అలా ఎన్ని స్ట్రక్చర్స్ తీసుకోగలమో అన్ని స్ట్రక్చర్స్ తీస్తాం. అన్ని స్ట్రక్చర్స్ తీసివేయలేం. కొన్ని స్ట్రక్చర్స్ తీయలేనప్పుడు ఆ స్ట్రక్చర్ తీయకుండా ఆ స్ట్రక్చర్ చేయాల్సిన పనులన్నీ పాడవకుండా వైద్యం చేసి అందులో ఉన్న ఈ క్యాన్సర్ కణాలను మాత్రం చంపేందుకు పనిచేసేది ఈ రేడియేషన్ థెరపీ. ఈ రేడియేషన్ ఒక విధంగా వరం, ఆఫ్ కోర్స్ ఒక విధంగా శాపం కూడా. దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం డాక్టర్. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, మీ పేరండి? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు మాట్లాడండి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారితో. నమస్కారం అండి. చెప్పండి లక్ష్మి గారు. డాక్టర్ గారండి, నాకు కొంచెం సందేహం అండి. యూట్రస్ తీయించేసుకుని చెప్పండి. ఓవరీస్ కూడా తీయించేసుకున్న వాళ్ళకి కూడా యూట్రస్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అమ్మ, పాతకాలంలో ఈ యూట్రస్ ఆపరేషన్ అన్నప్పుడు పూర్తిగా యూట్రస్ వేసేవాళ్ళు. యూట్రస్ లో ద్వార భాగాన్ని వదిలేసేవాళ్ళు. దాన్ని సర్విక్స్ అంటారు. ఆ సర్విక్స్ ఉన్నంత వరకు క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. క్యాన్సర్ వచ్చేదే ఆ సర్విక్స్, ఆ యూట్రస్ ద్వారం దగ్గర. అందువల్ల పాతకాలం వైద్య విధానంలో ఆపరేషన్ చేయించుకుంటే సర్విక్స్ మిగిలి ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అండి. అంటే ఒక 4-5 years అయిందండి నేను యూట్రస్ తీయించేసుకొని. ఇన్ఫెక్షన్ ఉందని ఓవరీస్ కూడా తీసేసారనమాట. అంటే 4 years అవుతుంది. ఓకే. అంటే ఆ సిమ్టమ్స్ ఏముంటాయి, అట్లా కూడా వచ్చే అవకాశం ఉంది. 4 years అయిన తర్వాత మీరు అంత ఆలోచించాల్సిన అవసరం ఏముండదు. బట్ ఈ మీరు నివారించేందుకు ప్యాప్స్మియర్ అనే ఒక పద్ధతి ఉంటుందండి కనుక్కోవడం గురించి. అక్కడ ఉన్న ఆ స్థలంలో ఉన్న స్రావాల నుంచి, తడి నుండి సెల్స్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి కణాలు ఉన్నాయి అనేది పరీక్ష చేస్తారు. అది చాలా సులభం, చాలా చిన్న ఖర్చు కూడా కాని పద్ధతి. మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకోండి. ఒకసారి నెగిటివ్ ఉంటే మరలా మీరు అంత ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అందులో ఏదైనా అనుమానం ఉంటే 6 నెలలకు మారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకోటంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా కొంచెం ఎట్లా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు సర్జన్స్, గైనకాలజిస్ట్ అందరూ నాది కాదనుకుని ఈ బ్రెస్ట్ ని చూడడం మానేశారు. మీరు వస్తారు, వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తారు. బ్రెస్ట్ కి సంబంధించి ఏమీ చెప్పరు. వారు అడిగితే చెప్తారు, లేకపోతే చెప్పరు. ఎక్కువ మంది అలాగే. సర్జన్ వెళ్తారు, సర్జన్ దగ్గర చెప్పుకునేందుకు బాగుండదని చెప్పరు. కానీ బ్రెస్ట్ లో చిన్న చిన్న గడ్డలు ఉండడం అనేది 16-17 ఏళ్ల వయసు నుంచి కూడా చాలా సాధారణమైన విషయం. 100కి 20 మందిలో 17 ఏళ్ల వయసులోనే చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. వాటిని ఫైబ్రోఅడినోమాస్ అంటాం. అలాంటివి సంవత్సరాల తరబడి ఏం చెయ్యవు, పెరగవు, పెద్దవి కావు. సో దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తారు. అది నా చిన్నప్పటి నుంచి ఉంది అనుకుంటారు. అలా అనుకోకుండా దాన్ని ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఇది 10, 15, 20 సంవత్సరాల తర్వాత కూడా క్యాన్సర్ కిందగా మారిపోయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటివి చూసుకోవాలి. తర్వాత మీరు సొంతంగా పరీక్ష చేసుకునేదానికి కొన్ని విధానాలు ఉంటాయండి. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ అంటారు. ప్రతి నెల ఋతుక్రమం అయిన తర్వాత 5వ రోజు నాడు ఈ బ్రెస్ట్ చాలా వరకు సున్నితంగా గ్రాన్యుల్ గడ్డలుగా లేకుండా ఎంత చిన్న సైజులో ఉండాలో అంత చిన్న సైజులో ఉంటుంది. ఆ టైంలో మీరు స్నానం చేసేటప్పుడు బ్రెస్ట్ ని 4 భాగాలుగా మనసులో డివైడ్ చేసుకుని ఒక్కొక్క భాగాన్ని చేతితో అలా ఈ వేళ్ళు చివర్లు కాకుండా వేళ్ళ మధ్య భాగం కింద ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్ తో రోల్ చేసి చూస్తే గడ్డలు ఏమైనా ఉంటే మీకు తెలుస్తాయి. 1-2 నెలలు తెలియకపోయినా ఆ తర్వాత మీకే మీ బ్రెస్ట్ ఎక్కడ ఎలా ఉంటుందనేది మీకు 100% అర్థమవుతుంది. మీ మైండ్ లో ఒక పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ నుంచి ఏమాత్రం డీవియేషన్ వచ్చినా మీ డాక్టర్ గారిని కలవాలి. అలా అదే విధంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతామండి. అదైతే ఏమండి ఫస్ట్ స్టేజ్ లోనే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఫస్ట్ స్టేజ్ కంటే ముందు 0 స్టేజ్ అని ఉంది, అప్పుడు కూడా చేయొచ్చు. డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం సర్జరీ గురించి చెప్పారు, స్ట్రక్చర్ ని తీసేయాల్సి వస్తుందని. ఇంకా రేడియోథెరపీకి వస్తే చాలా మందికి రేడియేషన్ అంటే సమ్ కరెంట్ షాక్ అనే ఒక ఫీలింగ్ ఉంది. ఇది ఎంతవరకు నిజం? దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్? ఇందాక మీరు అన్నారు శాపం కూడా అని. రేడియేషన్ చాలా చాలా కామన్ గా ఒక కామన్ మ్యాన్ భయపడే భయాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేశారు. ప్రతి వారికి చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఆన్సర్ చెప్పాలి దీని గురించి. ఇది కరెంట్ అనడం అనేది మన వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టేటస్ బాగా తక్కువగా ఉన్న పూర్వకాలంలో
ఎక్స్రే అనడం చేతగాక కరెంట్ అన్నారు. ఆ కరెంట్ అలాగే గుర్తుంచుకుని కరెంట్ చికిత్స అనుకుంటున్నారు. కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టడం లాంటిది కాదండి ఇది. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రేడియేషన్. ఈ రేడియేషన్ రకరకాలుగా ఉంటుంది. ముందు కోబాల్ట్ అనే ఒక రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ నుంచి వచ్చే కిరణాలు, గామా కిరణాలు అంటారు, వాటితో ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ గా లీనియర్ యాక్సలరేటర్స్ అని మామూలు మన సాధారణమైన ఎక్స్రే తీసుకునే ఎక్స్రేస్ ని వాటి ఎనర్జీ లీనియర్ యాక్సలరేషన్ అనే పద్ధతి ద్వారా వాటి ఎనర్జీని బాగా పైకి పెంచి ఎనర్జీ ఎక్కువ అయినప్పుడు ఆ ఎనర్జీని టిష్యూలో మనం రిలీజ్ చేయడం ద్వారా ఈ రేడియేషన్ డెలివరీ చేయడం జరుగుతుంది. అంటే ఇది సాధారణమైన లైట్ రే కూడా కంటికి కనిపిస్తుంది, కానీ ఈ రేడియేషన్ రే కంటికి కూడా కనిపించదు. అంత ఎనర్జీ బాడీలో డిపాజిట్ చేయడం మాత్రమే దాని పని. ఈ ఎనర్జీ బాడీలోకి వెళ్ళినప్పుడు వివిధ రకాలైన క్యాన్సర్ సెల్స్, నార్మల్ సెల్స్ అన్నీ కూడా కొంత దెబ్బతింటాయి. అన్నీ దెబ్బతిన్నప్పుడు నార్మల్ కణజాలం దాన్ని అదే రిపేర్ చేసుకుని పక్క రోజుకి సిద్ధంగా నార్మల్గా అయిపోతుంది. ఈ క్యాన్సర్ కణజాలం విపరీతమైన వేగంతో విభజన చెందుతూ ఉంటుంది కాబట్టి అది దాన్ని అదే రిపేర్ చేసుకోలేదు. రేపు మళ్ళా ఇంజూర్ చేస్తాం రేడియేషన్ ద్వారా, రేపు మరలా కాస్త దెబ్బతింటుంది, మరలా నెక్స్ట్ డే ఇస్తాం. ఆ విధమైన ప్రక్రియలో ఈ క్యాన్సర్ కణాలు చనిపోతాయి. నార్మల్ కణజాలం ఎప్పటికప్పుడు రిపేర్ అయిపోయి నార్మల్గా ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ మేము దాదాపు 5 నుండి 6 వారాల పాటు చేస్తాం. ఈ 6 వారాలలో నార్మల్ కణజాలం కూడా కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానివల్ల కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. ఆ రియాక్షన్స్ గతంలో డీప్ ఎక్స్రేస్ అనే వాడేవాళ్ళం కాబట్టి చర్మాన్ని పూర్తిగా దెబ్బతీసేవి. అప్పుడు చర్మం అంతా మాడినట్టు నల్లగా అవడం అలాంటివి ఉండేవి. సో కరెంట్ అనగానే నిజంగానే కరెంట్ అని నమ్మేవాళ్ళు. ఇప్పుడున్న వైద్య విధానం వల్ల స్కిన్ స్పేరింగ్ ఎఫెక్ట్ ఈస్ దేర్ విత్ దిస్ థెరపీ. స్కిన్ స్పేర్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న రియాక్షన్స్ ఏవి మనల్ని బాధ పెట్టే ఉండవు.